నేను నా భార్య చేతుల పెట్టి కచేరి కాడికి వచ్చిన మరి అదిగో తొట్టెలోన వండుకున్న నా చెల్లె మరి అదిగో బయలెట్ల వంటది నా చెల్లెని అదిగో సాడు పెట్టుకొని మరి ఉండేవారు కూడా నీలమ్మా తల్లి నీలు నీ భర్త నచ్చ తలుపులు అంటారా నీలమ్మ తలుపులు జూడి మీదికెళ్ళి సలహా కిందికెళ్ళి సలహా అదేంటంట బోరింగ్ కొడతాం బోరింగ్ నీలమ్మ నీ మొగ నచ్చిన తలుపులు అంటానా కొడుకు ఆయన వచ్చినట్టున్నది నా చెప్పాలా నీలమ్మ తలుపులు వెంట ఎంత ఆకులతో వస్తాను రా వస్తావని కోడిగుడ్డు కుమ్మలు పెట్టి తొక్కున్నారా కోడిగుడ్డు కుమ్మలు పెట్టి తొక్కునూరినా నేను ఏ కూర అయినా సై ఉంటది టేస్ట్ ఉంటది అవ్వ నేను ఆడ 2 చేతుల చిన్నప్పుడు సీరియస్ కి ఇగో ఈ పోరు కదా ఏమైనా మా ఇంటి మొక్కనే గిన్నె పట్టుకొని వస్తుంది ఇంత గిన్నెలు పట్టుకొని వస్తావు నువ్వు అంతే మరి అదిగో తొట్టెలో ఉన్న నా చెల్లెనేసి మరి అదిగో నేను కచేరి కాడి పోయినా ఏది నా చెల్లె ఏది చెల్లె అంజమ్మ నా చేతికి ఏదో అంటాను మా చెల్లేది అంటాను ఇప్పుడే మీ చెల్లెకు ఉడుకుడుకు నీళ్లు కాగబెట్టి కారం పోసి మాడకు సంగరి పెట్టి పౌడర్ వేసి కాటిక పెట్టి పొల్ల గౌరి వేసి ఆ తొట్టిలో వండుకోబెట్టిన నా మాట అబద్ధం అయితే పోయి చూసుకోపో మరి తొట్టెలో నా చెల్లె లేదు కాదే ఎవరెత్తుకపోయావా మా ఆడబిడ్డాడు పొలం దక్కని అరికారా 50 ఎత్తుకపోయిందమ్మా ఆడబిడ్డని ఇంటికాడ అసలుకే ఉంచారు కళ్ళు గురికి ఎవరింటికన్నా పోదా అండ్ర పాడతావు నా చెల్లేదో అంటానా ఎవరైనా ఎత్తుకపోతుంది ఎత్తుకోరావా ఓ మా ఆయన వచ్చిన చెల్లెని చూడాలి అంటాడు నా చెల్లెను కూడా చెల్లేది మళ్ళా ఎత్తుకోవచ్చు ఏమో మరి పొలకి రాయిపిస్తాందా పొలకేరు రాయిపిస్తాందా ఉద్యోగ ఎవరు ఇమ్మరాదులో సాగంటుందా నా చెల్లె తీసుకురా బా కానీ బాబా మరి అదిగో నా చెల్లె ఎక్కడో లేదు ఊరు బయట అదిగో మంచినీళ్ళ బాయిలో నా చెల్లెతో పడ్డది నువ్వు చిన్న కాలు
చెల్లి నా బంగారి నా బిడ్డో ఏడవచ్చానుక పడతాను బాయిలో నా చెల్లి ఎట్లా పడ్డది చెప్తానే ముఖం మీద నాసుంటది ఇస్తానయ్యా ముఖం మీద నాసుంటది ఇస్తానావు నీలమ్మ మరి బాయిలో పడ్డారు నా చెల్లె బాయిలు ఎట్లా పడ్డది పొలకు దూపగా కాదు చిన్న కాళ్ళతో చిట్ట ఉరికి బాయికాడ నీళ్ళు అవుతా అని బాయిలో దిగితే దాని బాగా పడచ్చు కంటే ఈత రాదు కదా కానీ అది 3 నెలల చెల్లి నడుద్దామంటే కాళ్ళు లేవు మరానికి రూపాయలు బాగా చేరుకోవడం పైసల వస్తాలు పట్టవలసిన వస్తాలు జాకెట్ ముక్కల వస్తాలు ఎక్కడేమి లేకుండా బియ్యాన్ని వస్తాలు కారపొడి వస్తాలు ఏనా సాయితి వచ్చింది ఏనా సాయితి ఉత్తలేగచ్చి కొడతాను బంధు ఏది కొట్టకు బయట పడేస్తా మరి మా ముచ్చట అంటే మందిర సంవత్సరాలకు హెచ్చిరిక ఏదో చూడ పరదాలు పట్టుకొని ఇటుక పిల్లలు పట్టుకొని పీటలు పట్టుకొని టూలు పీటలు పట్టుకొని కప్పుకొని చెద్దారులు వేసుకొని వచ్చి చూస్తారా మా బాగోతాం గంతలు బొంతలు అట్లా కాదు మీ చెల్లెలు కాలం పోసిన కదా మానవ సమరవేత్తం పెట్టిన కాబట్టి ఏ కుక్క తీసుకోపోయి బాయో బాయాసి సరే కుక్క ఎత్తుకపోతే మరి అది నా చెల్లె కాట్లు పడాలి కాట్లు పడ్డా ఏమిచ్చ మొగుడు మొగుడిని కాదు అది అని సంసారం తనికే మందికుండా లేడిగత్తరు ఏం సంసారం నీ సంసారం తనికిన మందికుండా లేడిగత్తరు బాడుతావు బాబా నీ కుండలు లేరుకుంటేనే మంది కుండలు లేరుకుంటే వారి నాదంట్లో అయితే వాసన రావారు వాళ్ళ లేరుగైతే వాళ్ళే తోముకుంటారు మళ్ళీ అనుకుంటారు రా వాసన తగ్గిందా వాసన వేసి మళ్ళీ ఎత్తుకో బాయిలు ఎత్తే మరి అది నా చెల్లెని ఎత్తుకపోయినప్పుడు కాట్లు పడాలి ఇన్నారా మీరు మాడదు కాట్లాట సరే ఇక మీరు అన్న మాట అట్టే మా ఇంట్లో పిల్లి పసిద్ధి అయింది పిల్లి పసిద్ధి అయింది పిల్లి అంటారా పిల్లి తావు మార్చాలి అంటే ఇంటికి అంటే ఇంకో ఇంటికి తీసుకొని పోవాలంటే దానికి రెక్కలున్నాయా నోట పట్టుకొని పోతుంది నోట పట్టుకొని పోతే పిల్లకు కాట్లు పడతాయా చెప్పు లోకాన్ని ఓ లోకం ఏంది మాట్లాడతలేదు డబ్బులు ఈ మన కుక్క గడి వాళ్ళు ఇంటది ఆ గడి కూర్చుంటే కడతానని కట్లే అని అంటాం పిల్ల ఈ గడి వంకంటే ఇంకో గడి వంకాడ తీసుకొని పోలే నోట పట్టుకొని పోతుంది కాట్లు పడతాయి పిల్లలు కాబట్టి మరి కన్న పిల్లలు చెప్పరే అవి కన్న పిల్లలు కాబట్టి కాటు అనేకు లేచిలేమో గజ్జల్లో అంతే అడ్డంతా బుడ్డేది కాదని తాడు చెప్తే నీ బుడ్డ గుడ్డి కట్టుకొని పోవాలి నీ మెడకేసుడే కాదు ఇక నీ తండ్రి పొడి కదా నీ పొడి ఏం కొడతారో చల్లగా గదిపోతారు సంసారం
పాఠం పాడవని అంటదా బంగారం అల్లారు ముద్దుగా ఆదుకుంటాను కానీ ఆరుగురు మరొక ఇంటికానే ఉంటారు పొల్లగాలని ఇంట్లోకి వెళ్ళబోతుంది అన్ని కావాలి ముందుగా ఏందయ్యా ఇగో నీ తమ్ములను ఇదే ఊళ్ళో బయటకు తోల్తే చూపు అవుతుందని ఓసారత్తారు ఆకలి అవుతుందని ఓసారత్తారు 4 సార్లు ఆ ఇంటికి వస్తే చదువు వస్తుంది సిటీ భూపాలపల్లి కాదు అద్దు పొలగాళ్ళ దగ్గరనే ఉంటుంది దూరం మారేయాల హైదరాబాద్ మొక్క ఎక్కడ ఉంచుదాం మన తమ్ముళ్ళను ఎక్కడికి పంపిద్దాం హాస్టల్ వేసి రాపోయాను అన్న ఎరగడ క్షత్రియం ఆనంద స్వామి గుళ్ళు నా గుళ్ళ ముందు మల్లు నేను సూర్య క్షత్రియ మహారాజు ఆరుగురు అన్నదమ్మ అక్కడ దూరత్తే పొలగాళ్ళు చదువుకుంటే ఏదన్నా ఒకటి పొలగాళ్ళకు ఇంత నిశాన్ అంటే నౌకరి వస్తుంది ఆ నౌకరి పట్టుకొని వాళ్ళు బతుకుతారయ్యా అంటారు ఏందాము మరుదులను బల్లె పోయిందా ఆ పని ఈ పని చేయు అని రాకిని చెప్పుడు రాకి అంటే లోకం నన్ను పేర్లో పెడతారు పొలగారు చదువుకోవాలి పొలగాలకు నౌకరు రావాలి ఆ బదులు నాకెందుకయ్యా బదులం బదులు గారు కానీ ఆ పిల్లగాడు అప్పిరెడ్డి అనుకున్నాడు మరి అది నా తమ్ముల మీద నాకే ప్రేమ ఉన్నది అనుకున్నా కానీ నా భార్య కూడా గిన్ని ప్రేమలు అరే అంటారు రా పొలాల చదివపోతే అన్నం బుద్ధి లేకున్నా ఆయన కన్నా సిగ్గుతరం లేదా అంటారు నువ్వు కూడా అంటారా అరే అంటారావా అరే నేనికే మాట్లాడబడుతుంది మరి ఆ భార్య ఎక్కిన మాట నిజమే అనుకున్నాడు అప్పిరెడ్డి పెద్దోడు అప్పిరెడ్డి నిజమే అనుకున్నాడా మరి అది నా భార్య చెప్పిన మాట ఇక్కడ కాదక్కడగా ఎరగడ్డ క్షత్రమే గుళ్ళ భీమారం మాలింగ స్వామి గుళ్ళు గుళ్ళకాడ కలిగి సూర్య క్షత్రియ రాజు చదువులు నేర్పుతండి అక్కడ నా తమ్ములను వడగొట్టేస్తాను అనుకున్నాడు అప్పిరెడ్డి మరి అది 6 తమ్ముల తయారు చేసిండు చిన్న తమ్ముడు రతనాగర రెడ్డి దగ్గరికి వచ్చిండు 5 తమ్ములు అన్నాయను మాట చెప్పిన ప్రకారంగా పోదామన్న సరే పర్వాలేదన్నారు ఆ చిన్న తమ్ముని దగ్గరికి వచ్చిండు రతనాగర రెడ్డి దగ్గరికి వచ్చి అన్నాది 5 అన్నదమ్ముల తయారు చేస్తాను మరి అన్నాయ నేను చదువుకోను మనది కులాన కాపు వల్లం దున్నుక బతకడానికి మనకు భూములు లేవా మనకు జాగలు లేవా మేడల్ల చూడు మనవదిన నీలవ పని చేస్తాంటే చిల్లర జవరెత్తుకొని నేను సాది పేట చేస్తా అన్నాడు చదువు రాకుండా పరవలేదు అన్నాడమ్మా అన్నా నేను బల్లెకు పోను అన్నా అన్నదమ్మలో ఉన్నప్పుడే మన చెల్లె బాయిలో పడ్డది అన్నా నేను పోనే అన్నా నా చిన్న చదువుకుంటా చదువు లేకుండా ఏం కాదని చిన్నోడు రతనాగర రెడ్డి అన్నప్పుడు ఆ వదిన నీలా విన్నది ఏందయ్యా మరుగు కాలం మొత్త 5 అన్నదమ్ములు చదువుకుని వాళ్ళ నౌకరు వస్తే వాళ్ళు పెళ్లి చేసుకుని అవునంగా ఉంటారు నువ్వు చదువుకోపోతే నీ భార్య అంటది కదా ఓ మా అక్క చూసినావా 5 పొలగానే బల్లెకు తోలింది మొగన్ని తోలేదన్నా ఆ పదం నాకెందుకయ్యా పోయి చదువుకోవాలి మీ చెల్లెని చదువుకోనా నేను 10 మంది కొడుకుందా అన్నా 10 మంది మింటేదా 10 మంది ఉంటే ఏడా పడతారా నేను అరే బిడ్డరావా బీటేలా నా పానం ఎక్కన్నదిరా నాకు ఉన్న కాక సిట్టెత్తున్నట్టున్నాడు భార్య చేసిన వాళ్ళ ప్రకారంగా 6 తమ్ముల తయారు చేసుకున్నాడు దారా తమ్ముల గుర్రాల మీద కూర్చుండబెట్టి అక్కడ కాదు వాళ్ళ ఊరికి ఉన్న వీళ్ళ ఊరికి 720 ఆమె దూరమైన తమ్ములను చూడు గుర్రం మీద కూర్చుండబెట్టుకున్నాడు మరి ఎందుకో తమ్ముళ్ళను చూడు గుర్రం మీద కూర్చుండబెట్టుకొని
కోట సస్య శ్యామలగిరి జగనందన పురాణికుందు మరి చదువు చెప్పి పాఠశాల వేడి 780 దూరం రాను రాను తమ్ముల తీసుకొని సూర్య చిత్రరాజు పాఠశాల వేడి నా తమ్ములకు నీలోన ఉన్న విద్యా గురుబోధన నా తమ్ములకు నేర్పుకొని మరి ఆ పిల్లలను చూడు అక్కడ ఉండమాని చేసి ఇక్కడికి వచ్చిండు వాళ్ళ ఊరు అదిగో నీరు నిర్మలగిరి తిరుమలపురం సిరిమల్లె కోట సస్య శ్యామలగిరి ఎరుగున్నాడు ఆ రాజు ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఉత్తరం ఉన్నదాట నీళ్ళవ్వ చూసింది ఏందయ్యా ఓ ప్రాణనాథ ఏందే నీళ్ళు పారిడోలోడా మా ఇంటి ముంగడికి ఉత్తరం వచ్చింది ఎవరా ఈ ముసల్దానాన్ని నా పిల్లలు లవ్ దీన్ని వాడుగా అంటారా అయ్యా ఇది ఏంటిదయ్యా ఇది చాలా దారా భద్ర నాకు కొలువ వచ్చిందమ్మా ఎన్ని చేయాలి 12 సంవత్సరాలు చేస్తే 24 లక్షల డబ్బు ఇస్తారట అంటే 12 ఏళ్ళు నౌకరు చేస్తే 12 24 లక్షల డబ్బు వస్తాయి అయ్యా నీ పంచండి కారు మొత్తం నువ్వు పోవాలి నౌకరి పోవాలి నువ్వు పోవాలి పంచ సరే ఏంది వయసునాడు కన్నా కిరణంగా ఉండాలి వయసునాడు కన్నా సంపాదించే రూపాయలు ఉండాలి లజ్జ కొడుక మనసు మాట్లాడి మీద పడతాను గియాలెంగిరైంది ఆరో గియాలెంగి నడిపిస్తుందా మనసు పీరు పడతాయి అనుకున్నాడు ఆ పిల్లగాడు మరి అది నా తమ్ముళ్ళకు ఉత్తరం రాసి నా తమ్ములను బడికాంచెల్లి అక్కడిక్కడి రమ్మని నా చెల్లెను తీసి నా తమ్ముళ్ళ చేతులు పెట్టి నీ కొలువుకి వెళ్ళిపోతాను అనుకున్నాడు ఒక్కసారి ఆ ఉత్తరము చూడు ఉత్తరం రాసి అదిగో తమ్ముళ్ళ పంపినప్పుడు 5 తమ్ముళ్ళు ఏమన్నారు మా చదువులు అదిగో ఆఖరి కాలేదు మరి అదిగో మేము అక్కడికి వెళ్ళిపో మా నచ్చి తీసుకుపోయినప్పుడే పోతాం అన్నారు చిన్నోడు చూడు రతనాకరెడ్డి ఉత్తరం చదువుకొని నా చెల్లె అంజమన తీసి నా చేతులు పెడతాడ నాన్న అదిగో నేను వెళ్ళిపోతానని పిల్లగాడు నయ్యినా రతనాకరెడ్డి రారా ఇదే రావడం అని ఆ తమ్ముడిని పిలుచుకున్నాడు తమ్ముడా నేను అది ముచ్చాల దారభద్ర కొలువుకి వెళ్ళిపోతాడా మరి అదిగో నీ నచ్చదాకా ఈ చెల్లె పైలము తమ్ముడని ఆ తమ్ముని చేతుల వెచ్చిళ్ళు తమ్ముడిని చెల్లెను తీసుకొని భార్య దగ్గరికి వచ్చిండు రాదు అంతదండి రాదు బామరావే బామా పిల్లల పైన అయ్యలేని పిల్లల బావ పిల్లల పైన ఆ పిల్లల్ని చేతులు పెడతానే కాదు చూస్తానే అంటే ఉన్నది
అటే ఉన్నదే అటు కూడా వస్తాండే అటే కూడా వస్తాండే మింగడు వస్తాడు నీ మీద వస్తాడు అరే అట్లా కాదయ్యా దప్పున నువ్వు నా చేతిలో పెట్టి నాకు మాట చెప్తాను నేను మాట మాట్లాడితే పిర్లు వచ్చి నీ ముఖం మీద పడితే నాకు పాపం నాకయ్యా అవునా కదా లోకం మాటలు రానుకున్నా కానీ బాగా వస్తానే మీకు కూడా సరి పెడతాను మాటలు ఎక్కువ వస్తానే తమ్ముడు పైలం నా చెల్లె పైలం అని మరి అదిగో భార్య చేతులు వెచ్చిండు అదిగో ఇద్దరి పిల్లల చూడు పువ్వులు పెట్టి సాదుకోమని ఆ పిల్లగాడు చూడు ముచ్చాల దారబంద్రగయ్యా దండం పెట్టినప్పుడు అయ్యా ఇక్కడ కూర్చో మరి కృషి పీటలేసి తెల్లారినాక ఇక నీ కొలివిస్తావు అన్నారు పిల్లగాడు చూడు అక్కడ ఉంటాడా అట్లా కొన్ని రోజులు గడుస్తానే ఓనాడు చూడు అది నిలవాలి అట్లా కొన్ని రోజులు గడుస్తుంటే చూడు ఒక్కనాడు ఆ చెల్లెని ఎద్దు ఉండలేదు మరిది గన్నం పెడతలేదు అదిగో ఆ చెల్లెకు పాలు తాగిపించలేదు చెల్లెనెత్తుకొని నా వదిన దగ్గరికి పోయి నా చెల్లెకు పాలు పోయివంట అదిగో నాకు అన్నం పెట్టు అంటాను అని ఆకలైతా ఉన్నదమ్మా వాడు వేయండు వాడు ఏర్రా అరే కొట్టవు సరి పెడతాను నీ చెల్లెని తీసుకొచ్చి నా కాలం చేస్తాను ఇది నా ఇంటి ఆడబిడ్డ కాదు నా కాలు చెప్పు వాడుకావు అన్నం అన్నం అంటే నీ ఎవరని అన్నవాడు వండియలే నీ అయ్యలంజ కొడుకు అన్నవాడు వండియలే వాడుకావు ఇంకోసారి అన్నం అని నా ఇంట్లో పిస్తే ఎడవ కాలు చెప్తాం కొడతా లంజ కొడుక నా కాలు మొక్తానే ఎవరు లంజ కొడుక చెప్తాం కొడతా నా కాళ్ళకి ఏమైంది నా కాళ్ళకి ఏమైంది నా కాళ్ళకి కుట్టాయలేసి వాడుకో చెప్పదు
ఇగో నా పేరు ఎక్కడ పోతే ఊరెక్కడ పోతే ఇగో నేను ఆడికి ఐవన్న దాన్ని మంచిదాన్ని అయ్యేపటికి ఇగో సిప్ప చేతికి ఇస్తారా ఆ సిప్ప పట్టుకొని పోయి ఊళ్ళో పోయి అరకచ్చిన ముందు అయితే అరకచ్చును నాలా అనిపిస్తే ఏ బాగా వాడు ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకో ఊరేడు తాళ్ళు లేదా పోతాడు మందు లేదా లంజ కొడుకా పో ఏడుదావా అత్తమా దీపం కాపాడి ఆడదాను నేను ఓ ఆడబిడ్డ అంచన కోడుకుంటేనని కూడా ఇదికైతే మాకు సార్ చెప్తాడు మాగా నువ్వు అత్తమా వరిసినట్టే ఏం చేస్తారు ఏందవ్వా నేను ఏడాదాకుంటా అలాగ 3 గంటలకి వాడిని కూడా విక్కరు పోవుడే మీరు సపరేట్గా చూడొచ్చు చూసిపోయి మాట్లాడకుర్రి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏంటో ఉన్నారు నా జోలికి రాకుర్రి వెలు వెలరా అని చూడు చేతికి చిన్నమ్మ నాన్న చూడు కొలువుకు వెళ్ళిపోయినప్పుడు అన్నాడు తమ్ముడా మీ వదిన కాదన్న మీ వదిన దూరము కొట్టిన నీ నచ్చదాకా చెల్లె పైన తమ్మి అది నాన్న నా చేతులు పెట్టిందమ్మా నా చెల్లె అంజమ్మను పాలడకచ్చి నేను దాదుకుంటానన్నాడు పట్టుకొని మళ్ళీ గురికొచ్చిందో పిల్లగాడు రథదాగర దొంగతనము ఎత్తెనాదుకు దొంగతనము ఎత్తెనాదుకు నేను నా చెల్లె నీరు బతుకల్లంటే అడక తింటే నాకేమన్న నాదు కనుకున్నాడు పాలు పోసే తల్లులారా పాలు పోసే తల్లులారా అవలేని పిల్లలా